ఆదివారం విడుదలైన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాలలో ఆదిలాబాద్ జిల్లా 62.50% ఉత్తీర్ణతతో 33వ స్థానంలో నిలిచిందని డిఐఈఓ గణేష్ జాదవ్ తెలిపారు. ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాది కంటే ఈ సంవత్సరం ఫలితాలు నిరాశపరిచాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 17,526 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 62.5% మంది ఉత్తీర్ణులైనట్లుగా తెలిపారు. ఈ ఏడాది ఫలితాలను బాలికలు ముందంజలో నిలిచారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 13వ తేదీ నుంచి 24 వరకు రీవెరిఫికేషన్తో పాటుగా సప్లిమెంటరీ ఫీజు చెల్లించాలన్నారు. వెరిఫికేషన్తో పాటు సప్లిమెంటరీ ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చని విద్యార్థులకు సూచించారు. మే 13 నుంచి 22 వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని వివరించారు. ఫస్ట్ ఇయర్ జనరల్లో 50.77%, అదేవిధంగా వొకేషనల్లో 66% రిజల్ట్ రావడం జరిగింది. ఫస్ట్ ఇయర్ జనరల్ బాయ్స్ 36.87%, గర్ల్స్ అయితే 64% రిజల్ట్ రావడం జరిగింది. అదేవిధంగా వొకేషనల్లో కూడా బాయ్స్ 53% అండ్ గర్ల్స్ 75%. ఓవరాల్గా ఫస్ట్ ఇయర్లో బాలికలే ఎక్కువ మంది ఉత్తీర్ణులు కావడం జరిగింది. సెకండ్ ఇయర్ రిజల్ట్ వచ్చేసరికి జనరల్ బాయ్స్ 50%, అదేవిధంగా గర్ల్స్ 73%, వొకేషనల్ బాయ్స్ 63%, గర్ల్స్ 81%. ఓవరాల్గా 73.92 రిజల్ట్ వొకేషనల్లో రావడం జరిగింది. జనరల్లో 62.5% రిజల్ట్ రావడం జరిగింది. మొత్తం మన జిల్లాలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 17,526 మంది రెగ్యులర్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్కు రాయడం జరిగింది. దీంట్లో ఓవరాల్గా 62.5% రిజల్ట్ రావడం జరిగింది. సో 31 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయడం జరిగింది. దీంట్లో ఉత్తీర్ణులు 62.50 రిజల్ట్ రావడం జరిగింది. ఓవరాల్గా మన జిల్లాలో స్టూడెంట్స్ అందరూ కూడా మంచి వాతావరణంలో పరీక్షలు రాసి ఈ రిజల్ట్ మనం తీసుకురావడం జరిగింది. సెకండ్ ఇయర్ అయితే 12వ స్థానంలో ఉండే, కానీ లాస్ట్ ఇయర్ రిజల్ట్ 69%. ఈ సంవత్సరం రిజల్ట్ 62.5 రావడం జరిగింది. కాబట్టి మనం ఈసారి 33వ స్థానంలో వెళ్ళడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ రిజల్ట్ 53% మాత్రమే ఉండే, 22వ స్థానంలో ఉంటుంది. కానీ ఈసారి 50% రావడం వల్ల అది కూడా 32వ స్థానంలో వెళ్ళడం జరిగింది. రీకౌంటింగ్కి అయితే 100 రూపీస్ పే చేయాలి స్టూడెంట్స్. రీవెరిఫికేషన్ కమ్ స్కాన్డ్ కాపీ వ్యాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్ తీసుకోవాలంటే పర్ క్యాండిడేట్ 800 రూపీస్ పే చేయాలి. ఇది 13/4/2026 నుంచి 24/2026 ఈ tgbi.cgg.gov.in.లో ఆన్లైన్లో అప్లై చేసుకొని పే చేయాల్సి ఉంటుంది. దీనికి వాళ్ళు ఈ స్కానర్డ్ కాపీ వాళ్ళ కన్సల్ట్ నంబర్, వాట్సాప్ నంబర్కు ఆర్ మెయిల్కు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ థియరీ మే 13 నుంచి మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్, మే 13 నుంచి 22 మే వరకు నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి 13/4/2026 నుంచి 20/4/2026కు ఎగ్జామినేషన్ ఫీజు తీసుకోవడం జరుగుతుంది. సో అందరు స్టూడెంట్స్ 13 ఏప్రిల్ నుంచి 20 ఏప్రిల్ వరకు ఫీ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇదైతే స్కాన్డ్ కాపీ కానీ రీకౌంటింగ్ కానీ ఎవరైనా చేయదలుచుకుంటే అది కూడా ఇదే తేదీల్లో 13 ఏప్రిల్ నుంచి 20 ఏప్రిల్ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.